రకాలైనటువంటి కంపెనీల గురించి, పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళని ప్రతిసారి చెప్పేటువంటి కథలు. కానీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళిన తర్వాత గ్రౌండింగ్ అయినటువంటి పెట్టుబడులు ఏమిటి? ఇది ఒక అదృశ్యమైనటువంటి ప్రశ్న, దీనికి జవాబు దొరకనటువంటి ప్రశ్న. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ కి వెళ్లి చేసింది ఏమిటి? గ్రౌండింగ్ అయినటువంటి పెట్టుబడులు ఏమిటి? ఇందాక మా సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు దావోస్ కి వెళ్ళిందే లేదు, ఒకసారి ఏమో వెళ్ళారు 22లో, దాని తర్వాత సాధించింది ఏంది అన్నారు. ఒక్కసారి వెళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,26,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే, అయ్యా బాగా వినండి, ఇప్పుడు మీరు చేశారే మళ్ళీ చెల్లికి పెళ్లి గ్రీన్ కో, ఆ గ్రీన్ కో 37,000 కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దావోస్ లో జరిగిన ఒప్పందం కాదా? సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పింది కాదా? 60,000 కోట్లతో ఆదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కి ఏ రకంగా ముందుకు వచ్చింది? 28,000 కోట్లతో అరవిందో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏ రకంగా ముందుకు వచ్చింది? అప్పటి 2022 జగన్మోహన్ రెడ్డి గారి దావోస్ పర్యటనలో జరిగినటువంటి ఒప్పందాలు అవి గ్రౌండింగ్ అయ్యాయి. మేము చెప్తున్నాం, ఏ తెలుగుదేశం అయినా, ఏ బీజేపీ అయినా, ఏ జనసేన అయినా 2014 నుంచి చెప్పండి, మొన్నటికి మొన్న పోయిన ఏడాది చెప్పండి, మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏమిటి? అసలు ప్రజాధనాన్ని దాదాపుగా మీరు పర్యటన చేస్తే 20 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రజాధనంతో మీరు అధికారులు మీరందరూ కూడా తతంగాన్ని వేసుకొని వెళ్ళి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమున్నాయి? రాష్ట్ర ప్రయోజనాలు కలిగింది ఏంటి? అయ్యా ఒకటే సూటిగా ప్రశ్న, మీరు కనీసం ఆ దావోస్ పర్యటనలను ఆపుకుంటే ఆ బడ్జెట్ అన్న మిగులుతుంది. మీరు చేస్తే ఈ బడ్జెట్ కి కనీసం మీ పర్యటన ఖర్చు పెట్టుబడులు కూడా తేవడం చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఖర్చు ఉందో అంత పెట్టుబడి